శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనము. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమేనా అని అతనిని అడిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, గోధుమల పంటలో గురుగులు పెరుగుతూ ఉన్నాయి. పైరుకు చెందవలసినటువంటి ఎరువులు, నీరు ఆ గురుగులు పుష్కలంగా ఉపయోగించుకుంటున్నాయి. పైరు కంటే వేగంగా ఎదిగి పైరులను నెట్టివేసి పైరుకు దొరికే సూర్యరశ్మిని, ఆహార పదార్థాలని ఆ గురుగులు అనుభవిస్తున్నాయి. అవును, సాతాన వలన విత్తబడు ఈ గురుగులను పెరికివేయటమే లోక జ్ఞానం. గురుగులు పైరులకు ఆటంకముగా ఉన్నాయి కదా, అదే ప్రకారంగా శరీర సంబంధులు గురుగులుగా పెరిగిపోయటం మనం తొందరపడుతున్నటువంటి ఆలోచన. అవును, ఈరోజు ఉన్నటువంటి సంస్థలలో గురుగులను చూస్తున్నాం కదా. కొందరు పెద్దలు, కమిటీ మెంబర్లు ఏమాత్రము భయభక్తి లేకపోకుండా తమ డబ్బును బట్టి, పలుకుబడిని బట్టి, పదవులలో నుండి నిజమైనటువంటి విశ్వాసాలను బాధ పెట్టడం, కులాలను బట్టి ద్వేషాలను పుట్టించుకోవటం చూస్తుంటున్నాం. వారు చేస్తున్నటువంటి క్రూరమైనటువంటి పనుల నిమిత్తము మనలో ఉన్నటువంటి రక్తం ఉడికిపోతుంది కదా. అవును ప్రియులారా, గొర్రె చర్మము కప్పుకున్నట్లుగా తోడేళ్లను మనము కనపరుస్తున్నట్టుగా వారు మనకు కనబడుతూ ఉంటున్నారు. వారిని ఎలాగైనా సరే పెరికి పారేయాలన్నటువంటి యొక్క ఆతృతతో మనం ఎదురు చూస్తుంటున్నాం. ప్రియులారా, అబద్ధ ప్రవక్తలను తప్పుడు ఉపదేశములు చేస్తూ భక్తి వేషం వేస్తున్నటువంటి వారిని బయట పెట్టడం ద్వారా వారందరినీ గురుగులతో చూపించి ఆ గురుగులను పీకి వేయడానికి అనుమతించండి అన్నట్టుగా మనము కూడా ఎదురు చూస్తుంటున్నాం. అయితే దానికి ముందు దేవుని యొక్క చిత్తం ఉందా లేదా అన్నటువంటి ఇదిని మనం తెలుసుకోవాలి. అది ఎంతో అవసరం ప్రియులారా. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, అప్పుడు గురుగులను పెరిగి వేయటం నీకు ఇష్టమా అని ప్రశ్నించబడినప్పుడు వద్దు అని యజమానుడు ఆశ్చర్యకరంగా ఆ సమాధానం ఇవ్వటం మనకు ఆశ్చర్యపరుస్తుంది. వద్దు, గురుగులు పెరుగుచుంటుండగా వాటితో పాటు ఒకవేళ గోధుమలను పెళ్ళుగుంతే కాలం వరకు పెళ్ళిగిస్తారేమో అని చెప్పేసి కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగునియండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని ఆ గురుగులను వేసేదానికోసమే కట్టులు కట్టి గోధుమల వేరొక చోటు, గురుగులను వేరే చోటు పెట్టండి అని యజమానుడు మనకు అక్కడ ఆజ్ఞాపించాడు. అవును ప్రియులారా, పైరు ఎదిగేటప్పుడు గురుగులు పెరిగివేయటం దేవుని చిత్తం కాదు. ప్రభు పైర్లు కూడా పెరిగివేయకూడదన్నటువంటిది ఆయన ఆలోచన. ఉత్తమ విశ్వాసులు అభ్యంతర పడకూడదన్నటువంటి చిన్నవారితోనైనా పెద్దవారితోనైనా ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. గురుగులను పెరిగినీయండి. కోతకాలం వరకు కోత రావాలి. కోతకాలం వచ్చిన తర్వాత గురుగులను వేరు చేయబడి అవి అగ్ని చేత కాల్చివేయబడడానికి సిద్ధపరచండి అని చెప్తున్నాడు. దేవుని కుమారులారా, దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, గోధుమలను పెంచటం మన బాధ్యత, గురుగులను కనిపెట్టుకోవటం దేవుని బాధ్యత. కాబట్టి ఈ దినములో గురుగులేంటో, గోధుమల పైరేంటో దేవునికి మాత్రమే తెలుసు. తొందరపాటు పడి ఎవరిని కూడా నిష్ఠూరపరచద్దు, నీ ఆత్మను కోల్పోవద్దు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ మాటలను బట్టి ఎంతో లోతైన మర్మాలు మాతో మాట్లాడినారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా, కోతకాలం వరకు ఎదురు చేసి గొప్ప ఆత్మీయతను మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.